తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇది థియేటర్స్ లో రిలీజ్ అవ్వకుండా నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక కిక్ బాక్సింగ్ యువకుడు చుట్టూ కథ తిరుగుతుంది. ప్రమాదంలో ఉన్న ఒక అమ్మాయిని కాపాడే క్రమంలో అసలు స్టోరీ మొదలవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది, స్టోరీ ఏమిటి అనే వివరాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మూవీ పేరు వచ్చేసి ర్యాంబో. 2025లో వచ్చిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. దీనికి ముత్తయ్య దర్శకత్వం వహించారు. 2025 అక్టోబర్ 10న సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ డైరెక్ట్ గా రిలీజ్ అయింది. IMDbలో 7.2/10 రేటింగ్ తో నడుస్తుంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ర్యాంబో అనే ఒక వ్యక్తి అనాథ. చిన్నప్పటి నుండి అనాథ ఆశ్రమంలో పెరుగుతాడు. ఇప్పుడు అదే ఆశ్రమాన్ని నడుపుతుంటాడు. అతను ఒక కిక్ బాక్సర్ కూడా. స్టేట్ ఫైటర్ గా కొన్ని ఈవెంట్స్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఆ పిల్లల కోసం తన వంతు కష్టపడతాడు. కానీ వాళ్లకు సహాయం చేయడానికి అతని ఆర్థిక పరిస్థితి అంతగా సరిపోదు. ఇక కథలో మరోవైపు ఒక కాలేజీ క్యాంపస్ లో మిస్టీరియస్ సూసైడ్ జరుగుతుంది. ఈ సూసైడ్ వెనుక ఉన్న నిజం తెలుసుకోవాలని డిసైడ్ అవుతుంది. ఆమె చనిపోయిన అమ్మాయికి కొంచెం దగ్గర మనిషి అన్నమాట. మాలర్ ఈ ఇన్సిడెంట్ వెనుక గౌతమ్ అనే వ్యక్తి ఉన్నాడని తెలుసుకుంటుంది. గౌతమ్ అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఒక నీచుడు అన్నమాట. అతను ఇప్పుడు మాలర్ ను కూడా చంపాలని అనుకుంటాడు. ఈ సమయంలో రాంబో ఆమెకు పరిచయం అవుతాడు. రాంబో మాలర్ కి హెల్ప్ చేయడానికి రెడీ అవుతాడు. రాంబో తన కిక్ బాక్సింగ్ స్కిల్స్ యూజ్ చేసి గౌతమ్ గ్యాంగ్ తో ఫైట్ చేస్తాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇలా ఉంటే గౌతమ్ రాంబో రన్ చేస్తున్న ఆశ్రమాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. దానికి రావాల్సిన ఫండ్స్ కూడా రాకుండా చేస్తాడు. దీంతో కథ డార్క్ సైడ్ ఎంట్రీ తీసుకుంటుంది. రాంబో దీనికి రివెంజ్ ప్లాన్ చేస్తాడు. అది వేరే లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ తో అదరగొడుతుంది. రాంబో రివెంజ్ ఎలా ఉంటుంది, అనాథ ఆశ్రమం కష్టాలు తీరుతాయా, రాంబో ప్రేమ కథ ఎంత వరకు వెళ్తుంది అనే ప్రశ్నలకు సమాధానాలను సినిమాను చూసి తెలుసుకోండి. ఇలాంటి బెస్ట్ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికన్నా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవీస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.